ప్రైజ్ లార్డ్, బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యం చూద్దాం. దేవుడికి మన పట్ల ప్రణాళికలు ఎప్పుడు ఉంటాయి అంటే, మనం పుట్టి ఇంకా మేలైన కీడైన చేయకముందే మన పట్ల ఆయనకి ఏర్పాటు ఉంటుందంట. మనము ఆయన ఏర్పాటును బట్టి మనము ఏ పని చేసామా, మంచి చేస్తే ఇతనికి మంచి చేయాలి, కీడు చేస్తే ఇతనికి కీడు చేయాలని కాదు, కానీ మంచి చేసారా చేయకముందే దేవుడికి కొన్ని ప్రణాళికలు ఉంటాయి. ఆ ప్రణాళికను అనుసరించి ఆయన మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. రిబ్కా తన గర్భంలో 2 బిడ్డలు ఉన్నారు. ఆ రోజుల్లో పోట్లాడుతుంటే తనకేం తెలియలేదు. దేవుని సన్నిధిలో మొరపెడుతుంది, అయ్యా నా స్థితి ఏంటి, నేను చనిపోయేటట్లున్నా అంటే దేవుడు అంటాడు కదా, నీ గర్భంలో 2 జనాంగాలు ఉన్నారు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని. అంటే వాళ్ళు ఇంకా ఆ బిడ్డలు ఇంకా పుట్టక ముందే ఏం మంచి కానీ చెడు కానీ ఎవరు చేయకముందే దేవుడు ప్రణాళికలు పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవడం అనేది. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడికి నీ గురించి తెలుసు. నీ పట్ల ఆయనకు ప్రణాళికలు ఉన్నాయి. నీ పట్ల ఆయనకున్న ప్రణాళికలు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. నేను ఇది చేస్తే కదా దేవుడు నన్ను ఇష్టపడడేమో, దేవుడు నన్ను క్షమించడేమో, దేవుడు నన్ను వదిలేసాడేమో అనుకుంటారేమో. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు యాకోబు చిన్నవాడు యాకోబు, పెద్దవాడు ఏశావు. యాకోబు తన క్రియలను బట్టి చూస్తే మోసగాడు. తన తండ్రికి అన్నం తయారు చేసి ఇవ్వకుండానే తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్న వ్యక్తి. కానీ దేవుడు అతన్ని మళ్ళీ ఇంకోసారి పరీక్షిస్తాడు. నీ పేరేంటి అని అడుగుతాడు. అంటే దేవుడికి ప్రణాళికలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా కానీ చివరికి తన ప్రణాళిక చొప్పున దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు. యాకోబుని ఇజ్రాయేలుగా మారుస్తాడు. ఇజ్రాయేలుగా మార్చి అతన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని ఎవరు తీసివేయలేరు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలుని ఏ వ్యక్తి అయితే ఆశీర్వదించాడో ఆ ఇజ్రాయేల్ ఇప్పటి వరకు కూడా మన ప్రపంచంలో ఉంది. అంటే దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆయన వాగ్దానం తరతరాల వరకు ఆయన నిలబెడతాడు. దేవుడు మాట ఇచ్చినప్పుడు, దేవుని ప్రణాళికలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పటికీ నాశనం కాడు. కానీ దేవుడు ప్రణాళిక చొప్పున ఆ వ్యక్తి దేవుడు స్థితి చొప్పున దేవుడు ఉన్నత స్థితిలోకి అతన్ని తీసుకొస్తాడు. ఇంకొక వాక్యం చూస్తే ఆదికాండంలో చూస్తే ఆదికాండం 37వ అధ్యాయంలో 7, 9, 10 వచనాలు చూస్తే అందులో యోసేపు ఉంటాడు. యోసేపు అంటాడు కదా, నాకు ఇలా కళలు వస్తున్నాయి, నా పని ఉంది, నా పనికి మీరందరి పనులు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయని తన అన్నతో చెప్తాడు. తన అన్నలు అంటారు కదా, ఏంటి మీకు దాసులు అంటారు. 9వ వచనంలో చూస్తే సూర్య నక్షత్రాలు కూడా నాకు నమస్కరిస్తున్నాయి అని చెప్తే అతని తండ్రి అతను గద్దిస్తాడు అనమాట. ఏంటి, నేను మీ అమ్మ కూడా నీకు నమస్కారం చేస్తావా అని. కానీ అతని తండ్రి యాకోబు అతన్ని అది మనసులో ఉంచుకుంటాడు, అలా గద్దిస్తాడు. కానీ లాస్ట్కి చివరిగా చూస్తే అతడు చాలా పరిస్థితుల గురించి వెళ్ళాల్సి వస్తుంది. తన అన్నలు తన మీద అసూయతో అమ్మేస్తారు. దాసుడుగా ఒక బానిసగా అమ్మేస్తాడు. బానిసగా అమ్మేయటం అంటే చాలా ఘోరంగా ఉంటుంది అతని పరిస్థితి. తర్వాత అతడు ఆ బానిసత్వంలోనే ఉండాల్సి వస్తుంది. చాలా సంవత్సరాలు తను కష్టపడాల్సి వస్తుంది. కానీ చివరికి దేవుడు అతన్ని రాజు తర్వాత స్థితిని ఇస్తాడు. అంటే ఆ దేశం, ఐగుప్తు దేశం మొత్తంలో తన మాట లేకుండా ఏ వ్యక్తి కాలు కానీ చేయి కానీ కదపలేనంత స్థితిని దేవుడు అతనికి ఇస్తాడు. లాస్ట్కి ఆదికాండం 50వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చూస్తే అతని అన్నలు వచ్చి మేము నీకు దాసులు అని సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అంటే దేవుడు ఏదైనా ఒక వ్యక్తి పట్ల ఉద్దేశించితే ఆ ఉద్దేశాలు ఆయన ఏ పరిస్థితిని గుండా వెళ్ళినా ఆ ఉద్దేశాలను నెరవేరుస్తాడు. ఆ పరిస్థితుల గుండా వెళ్ళేటప్పుడు పరిస్థితులను బట్టి ఇది నిజమో కాదు, దేవుడు చెప్పాడు కానీ ఇది జరిగిద్దో లేదు, నాకు విశ్వాసం ఉందో లేదో అని మనం అనుకుంటాం. కానీ అది మన క్రియల మూలంగా కాదు, పిలిచిన వాని మూలంగానే అది స్థిరపరచబడింది. ఎందుకంటే దేవుడికి మన పట్ల ఉన్న ప్రణాళికలు, ఉద్దేశాలు
సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కాదు. అందుకే అక్కడ యోసేపు అంటాడు కదా, మీరు నా కీడు కొరకు ఉద్దేశించిన ప్రణాళికలు అనేక మంది ప్రజలు బ్రతుకున్నట్లు దేవుడు ఇది మేలు కొరకే ఉద్దేశించాడు అంటాడు. అంటే దేవుడికి మన పట్ల ఉద్దేశాలు ప్రణాళికలు మనం పుట్టక ముందే ఉంటుంది. అయ్యో నేను ఎందుకు పనికిరాని వాడిని, అనవసరంగా నేను ఇలా జీవిస్తున్నాను, నా బ్రతుకు ఇంతేనా అనేసి మనం కుమిలిపోవద్దు. కానీ దేవుడు నువ్వు పుట్టకముందే నీ పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నువ్వు జీవిత దినాలెన్నో ఆయనకు తెలుసు. నీ గురించి సమస్తం ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు భయపడకుండా నమ్మకమైన దేవుని యందు నమ్మిక ఉంచు. ఆయన తగిన సమయం ముందు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన ఇచ్చిన మాట, ఆయన ప్రణాళికలు నీ జీవితంలో నెరవేరుస్తారు. గాడ్ బ్లెస్ యూ. త్వరగా ఉందుగాక.